హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనము ప్రతిరోజు పేపర్లో వచ్చేది ప్లస్ టీఏబీలో వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక సిరీస్ లాగా చదువుతున్నాము. చేద్దాం. ఫస్ట్ జూలై 9th and 10th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, వాటిలో వచ్చిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఇప్పుడు చూద్దాము. జూలై 9th and 10th కి సంబంధించి టోటల్ 6 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి గగన్యాన్ రిలేటెడ్, 2 పినాకా గైడెడ్ రాకెట్ టెస్ట్, 3 ఉడాన్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ సంబంధించి, 4 కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించి, 5 డిఫెన్స్ రిలేటెడ్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి, 6 కాటన్ బ్యారేజ్ సంబంధించి ఏపీ రిలేటెడ్. ఎవరైనా తెలంగాణ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే ఈ లాస్ట్ టాపిక్ ఒకటి స్కిప్ చేయొచ్చు. రిమైనింగ్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఫస్ట్ ఇష్యూ చూద్దాము. ఫస్ట్ ఇది న్యూస్ లో చూడండి, ఈనాడులో వచ్చింది. గగన్యాన్ క్రూ మాడ్యూల్ పరీక్షలు విజయవంతం. న్యూస్ ఏమో చూడండి. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ దిశగా భారత్ జోరుగా సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా క్రూ మాడ్యూల్ వ్యవస్థకు సంబంధించి 3 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. అంటే గగన్యాన్ లో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ క్రూ మాడ్యూల్ అనమాట. సో దీన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ఇందులో మొదటిది సముద్ర జలాల్లో క్రూ మాడ్యూల్ దిగాక దాన్ని నిటారుగా ఉంచడానికి సంబంధించింది. రెండో పరీక్షలో వ్యోమగాములో ఉండే క్రూ మాడ్యూల్ కు విద్యుత్తు చోదక వ్యవస్థ కూడా సర్వీస్ మాడ్యూల్ మధ్య లంకెలా ఉండే అంబ్లికల్ వ్యవస్థ విడిపోవడానికి పరీక్షించారు. సో ఇది న్యూస్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గగన్యాన్ అంటే ఏంటి, క్రూ మాడ్యూల్ అంటే ఈ రెండు సరిపోతుంది. ఇవన్నీ అవసరం లేదు, అంబ్లికల్ వ్యవస్థ ఇట్లాంటివన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. ఫస్ట్ గగన్యాన్ అంటే ఏమో చూద్దాము. గగన్యాన్ అనేది మన ఇండియాకి సంబంధించి 3 ఆస్ట్రోనట్స్. జనరల్గా ఆస్ట్రోనట్స్ అంటే మనం ఒక పేరు పెట్టాం దానికి, వ్యోమనట్స్ అంటారు. వ్యోమనట్స్ ఇండియాకి సంబంధించిన 3 వ్యోమనట్స్ ని లోయర్ ఆర్బిట్, ఐ మీన్ మనకు తెలుసు కదా, ఎర్త్ ఇలా ఉంటే ఒక 400 kilometers వరకు లోయర్ ఆర్బిట్, తర్వాత మీడియం ఎర్త్ ఆర్బిట్, తర్వాత అట్లుంటాయి. సో ఈ లోయర్ ఆర్బిట్ వరకు ఒక 3 క్రూ మెంబర్స్ ని తీసుకెళ్లి, 3 వ్యోమనట్స్ ని తీసుకెళ్లి వాళ్ళు మళ్ళీ 3 days అక్కడే ఉంచి అక్కడ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకురావడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో గగన్యాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అయితే 3 వ్యోమనట్స్ ని లోయర్ ఆర్బిట్ వరకు, 400 kilometers వరకు తీసుకెళ్లి 3 days అక్కడే ఉంచి ఎక్స్పెరిమెంట్స్ చేపించి మళ్ళీ బ్యాక్ తీసుకురావడం అనమాట. ఒకవేళ ఇది కానీ సక్సెస్ అవుతుంది, ఇండియా 4th నేషన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఆస్ట్రోనట్స్ ని లోయర్ ఆర్బిట్ తీసుకెళ్లి మళ్ళీ తీసుకురావడం. మిగిలిన 3 కంట్రీస్ ఏమంటే యుఎస్ఏ, రష్యా, చైనా. గగన్యాన్ సక్సెస్ అయ్యాక ఇండియా బికమ్ 4th కంట్రీ అనమాట. ఇది ఆబ్జెక్టివ్స్ వ్యోమనౌట్. సో మనం అలా చేయాలంటే దానికి ఒక రాకెట్, ఒక లాంచ్ వెహికల్ కావాలి కదా. గగన్యాన్ యూజ్ చేసే లాంచ్ వెహికల్ పేరే LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3. అంటే ఇంతకుముందు GSLV MK3 అనేవాళ్ళు, దాన్ని మార్చారనమాట. LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3. సో ఈ వెహికల్ యూజ్ చేసి గగన్యాన్ మిషన్ ని పంపించబోతున్నారు. సో దీంట్లో మాక్సిమం 2 parts ఉంటాయి మనకు మొత్తం ఈ మిషన్ లో. ఫస్ట్ ఇది క్రూ మాడ్యూల్, ఈ రోజు విజయవంతంగా టెస్ట్ చేసామని చూసాం కదా, అది క్రూ మాడ్యూల్. సెకండ్ వచ్చి సర్వీస్ మాడ్యూల్ అనమాట. సర్వీస్ మాడ్యూల్ ఇది కాకుండా క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఇట్లాంటివి ఉంటాయి, అవన్నీ కూడా అవసరం లేదు, ఇవి సరిపోతుంది. క్రూ మాడ్యూల్ సిస్టమ్ ఒకటి, సర్వీస్ మాడ్యూల్ ఒకటి. ఇంకోసారి చూడండి, గగన్యాన్ అనేది ఒక 3 వ్యోమనట్స్ ని లోయర్ ఆర్బిట్ వరకు తీసుకెళ్లి అక్కడ మైక్రోగ్రావిటీ ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ తీసి 3 days అక్కడే ఉంచి మళ్ళీ బ్యాక్ తీసుకురావడం అనమాట. సో అది సక్సెస్ అయ్యాక ఇండియా విల్ బి ద 4th కంట్రీ. సో దీనికి యూజ్ చేసే వెహికల్ పేరు ఏమంటే లాంచ్ వెహికల్ 3 LVM-3. ఇది గగన్యాన్ కి సంబంధించింది. ఈ ఫ్యాక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది డిఆర్డిఓకి సంబంధించి న్యూస్ చూడండి, హిందీలో వచ్చింది. డిఆర్డిఓ కండక్ట్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ పినాకా రాకెట్. సో ఏ రాకెట్ టెస్ట్ చేశారు? పినాకా రాకెట్. ఫస్ట్ న్యూస్ చూడండి. డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్. లాంగ్ రేంజ్ గైడెడ్ రిజల్ట్ చూడండి. ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రిజల్ట్ ఫ్రమ్ ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ల్యాండ్ అట్ చాందీపూర్ వ్యాలిడేటింగ్ ఇట్స్ యూజర్ డిఫైన్ మినిమం స్ట్రైక్ రేంజ్ 60 kilometers. యూజర్ డిఫైన్ మినిమం అంటే డిఆర్డిఓ వాళ్ళు పినాకా రాకెట్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారు, అంటే ఒక 60 kilometers రేంజ్ లో టెస్ట్ చేశారు అనమాట. సో మనం ఫస్ట్ పినాకా అంటే ఏమో చూద్దాము. పినాకా అనేది MBRL మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. అంటే ఒకేసారి 3-4 మిజైల్స్ 5 రాకెట్స్ ఫైర్ చేస్తున్నారు జస్ట్ 44 seconds లో. ఇది 12 రాకెట్స్ ని ఫైర్ చేయగలుగుతారు అనమాట. మల్టీ బ్యారెల్ రాకెట్ పినాకా అనేది మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్.
మొన్నటి చెప్పాం మనం అస్త్ర అనేది ఏంటంటే, అస్త్ర అంటే ఏంటంటే బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్. పినాక్ అనేది మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్. ఇది ఒకేసారి 12 రాకెట్స్ ని లాంచ్ చేయగలుగుతారు అనమాట. సో దీంట్లో మళ్ళీ వేరియంట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ టోటల్ 3 వేరియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి పినాక MK1, దీని రేంజ్ 40 కిలోమీటర్స్. నెక్స్ట్ పినాక MK2, దీని రేంజ్ 60 to 75 కిలోమీటర్స్. థర్డ్ పినాక MK3 అనమాట, దీని రేంజ్ అప్ టు 120 కిలోమీటర్స్ వరకు ఉంది. ఇది ప్రెసెంట్ టెస్టింగ్ ఫేజ్ లో ఉంది. దీన్ని LRGR అంటారు, లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పినాక వేరియంట్ ఈజ్ నోన్ as లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ అనొచ్చు. పినాక Mark 3. సో పినాక అంటే ఏంటి, మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్. దీని కెపాసిటీ ఏమంటే 40, ఒకేసారి 12 రాకెట్స్ తో ఫైట్ చేయగలదు. దీంట్లో వేరియంట్స్ 3 వేరియంట్స్ ఉన్నాయి, Mark 1, Mark 2, Mark 3. ఫస్ట్ వేరియంట్ రేంజ్ 40 కిలోమీటర్స్, సెకండ్ 60 to 75 కిలోమీటర్స్, థర్డ్ 120 కిలోమీటర్స్ అనమాట. థర్డ్ వేరియంట్ కి ఇంకొక పేరు ఏమంటే పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రేంజ్ మిసైల్. సో ఇది పినాకాకు సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, పినాక అంటే మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్, MBRL. ఎవరు డెవలప్ చేశారంటే యాజ్ యూజువల్ DRDO. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఉడాన్ స్కీమ్ కి సంబంధించి ఇది న్యూస్ లో ఎందుకుందంటే, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారు కదా రామ్మోహన్ నాయుడు గారు, ఆయన ఒకటి అనౌన్స్ చేశారు. శ్రీకాకుళంలో ఉడాన్ స్కీమ్ కింద ఒక ఎయిర్పోర్ట్ రాబోతోంది, త్వరలో అనౌన్స్ చేస్తారు అని చెప్పి ఒకటి చెప్పారు. సో అందుకని మనం ఈ స్కీమ్ గురించి చూసుకోవాలా, ఉడాన్ స్కీమ్ గురించి. ఉడాన్ అంటే ఉద్దేశ్ కే ఆమ్ నాగరిక్. ఈ స్కీమ్ ఫుల్ పేరు ఏంటంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఇది ఎందుకు లాంచ్ చేశారంటే రీజనల్ కనెక్టివిటీ పెంపొందించేకి, అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లాంచ్ చేసింది. దీని కింద ఉంటే మనం జనరల్ గా చూస్తుంది ఎయిర్పోర్ట్స్ అనేది టైర్ 1 సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి వాటిలో ఉండేది. అలా కాకుండా రీజనల్ కనెక్టివిటీ లైక్ టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ డెవలప్ చేసేకి లాంచ్ చేసిన స్కీమే ఉడాన్ అనమాట. ఉడే దేశ్ కి ఆమ్ నాగరిక్ అంటే దీని కింద ఏమంటే గవర్నమెంట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని చెప్పి కన్సెషన్స్ ఇస్తారన్నమాట ఆపరేటర్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్ లో ఉన్నంత రష్ మిగతా టైర్ 2 సిటీస్ లో అంత ఫిల్ కాకపోవచ్చు ఆ సీట్స్ అన్ని, వాటన్నిటి కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో గవర్నమెంట్ కన్సెషన్ లాగా ఇస్తారు అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఉడాన్ అనే స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 2016లో. ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే టు మేక్ ఎయిర్ ట్రావెల్ అఫోర్డబుల్ ఫర్ ద కామన్ సిటిజన్స్. ఎయిర్ ట్రావెల్ అఫోర్డబుల్ గా చేయడము, ప్లస్ టైర్ 2, టైర్ 3 సిటీస్ కి రీజనల్ కనెక్టివిటీ పెంపొందించడం అనమాట. ప్రెసెంట్ 2026 నుంచి 31 వరకు ఉడాన్ స్కీమ్ కి టార్గెట్ ఏం పెట్టినారంటే 100 ఎయిర్పోర్ట్స్, 200 హెలిప్యాడ్స్ డెవలప్ చేయాలని ప్రెసెంట్ నడుస్తుంది అనమాట. అంటే దీన్ని మోడిఫై చేస్తారు కదా, ప్రెసెంట్ ఉడాన్ 5.0 అనే స్కీమ్ నడుస్తుంది. దీని కింద 100 ఎయిర్పోర్ట్స్ ప్లస్ 200 హెలిప్యాడ్స్ డెవలప్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇది ఉడాన్ సంబంధించింది. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇది తెలంగాణ రిలేటెడ్, బట్ జనరల్ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్. ఇది చూడండి ఏముందో. సింగరేణి అఫీషియల్స్ టు స్టడీ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ కీవర్డ్ ఏంది, కోల్ గ్యాసిఫికేషన్. ఆల్రెడీ మనం లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ కూడా డిస్కస్ చేసాం కోల్ గ్యాసిఫికేషన్ గురించి. ఫస్ట్ న్యూస్ చూడండి. Singareni Congress Company Limited is exploring opportunities in the coal gasification sector as a part of its strategy to transform itself into a diversified energy enterprise. సో మనకి ఇదంతా కూడా అవసరం లేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి. కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఒక థర్మోకెమికల్ ప్రాసెస్. కోల్ గ్యాసిఫికేషన్ ఇస్ ఎ థర్మోకెమికల్ ప్రాసెస్ దట్ కన్వర్ట్ సాలిడ్ కోల్, కోల్ ఉంటుంది కదా, సాలిడ్ కోల్ ఇంటూ సింథటిక్ గ్యాస్. దీనికి ఇంకొక పేరు ఏమంటే సిన్ గ్యాస్ అంటారు. సో కోల్ గ్యాసిఫికేషన్ అనేది ఒక థర్మోకెమికల్ ప్రాసెస్. దాని ద్వారా సాలిడ్ కోల్ ని సింథటిక్ గ్యాస్ ఆర్ సిన్ గ్యాస్ గా మార్చే ప్రాసెస్ ని కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. సో కోల్ గ్యాసిఫికేషన్ ఇస్ ఎ థర్మోకెమికల్ ప్రాసెస్ దట్ కన్వర్ట్ కోల్ ఇంటూ సింథటిక్ గ్యాస్ నోన్ యాజ్ సిన్ గ్యాస్ అనమాట. ఆ సిన్ గ్యాస్ కి సంబంధించి చాలా యూజెస్ ఉంటాయి. అందుకని చెప్పి ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సిన్ గ్యాస్ ని యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ వాడచ్చు, లేకపోతే రకరకాల అగ్రికల్చర్ కానీ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పని గవర్నమెంట్ కూడా స్కీమ్స్ తో ప్రోత్సహిస్తుంది కోల్ గ్యాసిఫికేషన్ కి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కోల్ గ్యాసిఫికేషన్ డెఫినేషన్ ఏంటి. కోల్ గ్యాసిఫికేషన్ ఇస్ ఎ థర్మోకెమికల్ ప్రాసెస్ దట్ కన్వర్ట్స్ సాలిడ్ కోల్ ఇంటూ సిన్ గ్యాస్ ఆ సింథటిక్ గ్యాస్ అనమాట. సో గవర్నమెంట్ ఆల్రెడీ ఒక టార్గెట్ పెట్టుకుంది 2030 లోపల
100 million tons ఆఫ్ కోల్ ని యూటిలైజ్ చేసి కోల్ గ్యాసిఫికేషన్ చేయాలని చెప్పి 100 million tons. సో ఇది కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇందులో వచ్చింది నేవీ కమిషన్ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏమంటే స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి. సో మనం అసలు ఫస్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి అంటే ఏమో చూద్దాము. అంతకంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A అంటే ఏమంటే దీని కింద గవర్నమెంట్ ఒక 7 నెక్స్ట్ జనరేషన్ స్టెల్త్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్స్, స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్. సో ప్రాజెక్ట్ 17A కింద 7 స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ ఇండియన్ నేవీ కోసం డెవలప్ చేయాలని చెప్పి డిఫెన్స్ మినిస్ట్రీ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. ఆ ప్రాజెక్ట్ పేరే ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A కింద 7 స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ డెవలప్ చేస్తున్నారు. అందులో 6th ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనమాట. సో ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనేది ప్రాజెక్ట్ 17A భాగంగా డెవలప్ చేసిన ఒక గైడెడ్ మిసైల్ స్టెల్త్ ఫ్రిగేట్. సో ఆ 6 నేమ్స్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చి ఐఎన్ఎస్ నీలగిరి, సెకండ్ ఐఎన్ఎస్ హిమగిరి. అంటే ఇవన్నీ ప్రాజెక్ట్ 17A కింద డెవలప్ చేసింది. ఫస్ట్ నీలగిరి, సెకండ్ హిమగిరి, థర్డ్ ఉదయగిరి. నీలగిరి, హిమగిరి, ఉదయగిరి, 4th దూనాగిరి, 5th తారాగిరి, 6th మహేంద్రగిరి, 7th ఇంకా లాంచ్ చేయలేదు, దాని పేరు విద్యాగిరి అనమాట. సో ఈ 7 నేమ్స్ కూడా ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్ట్ 17A కింద ఇండియన్ నేవీ కోసము 7 అడ్వాన్స్డ్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ డెవలప్ చేస్తున్నారు. దాంట్లో 6th లాంచ్ చేశారు. ఏమంటే ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఈ 7 ఎవరు డెవలప్ చేస్తున్నారంటే మ్యాజిగాన్ డాక్ షిప్ బిల్డర్స్. 4 డెవలప్ చేస్తుంది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ 3 డెవలప్ చేస్తున్నారు అనమాట. ఆ 7 పేర్లు ఏమంటే ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, దూనాగిరి, తారాగిరి, మహేంద్రగిరి, విద్యాగిరి. ఈ రోజు లాంచ్ చేసింది 6th స్టెల్త్ ఫ్రిగేట్, దాని పేరే ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఈ 7 నేమ్స్ కూడా ఇంపార్టెంట్. ఒక్కసారి మన వెబ్సైట్ లో pscchronicles.com కి అక్కడ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి, హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది ఏపీ రిలేటెడ్. హెడ్డింగ్ చూడండి, సీఎం టు కిక్ స్టార్ట్ వర్క్ ఆన్ రీప్లేస్మెంట్ ఆఫ్ 117 gates ఆఫ్ కాటన్ బ్యారేజ్. Chief Minister N. Chandrababu Naidu will perform Bhumi Puja for renovation works at gate number 1 Sri Arthur Cotton Barrage across Godavari. సో ఇది మన గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. కాటన్ బ్యారేజ్ దేనిపైన బిల్డ్ చేశారంటే గోదావరి రివర్ పైన. సో ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే ఆర్థర్ థామస్ కాటన్. ఇంకొక పేరు కూడా ఏంటంటే మోడర్న్ భగీరథ ఆఫ్ సౌత్ ఇండియన్ కూడా అంటారు. సో ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంటే 1852లో. ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్. కాటన్ బ్యారేజ్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంటే 1852. దీన్ని మోడర్నైజ్ చేసి 1970లో మోడర్నైజ్ చేసి ప్రజెంట్ కాటన్ బ్యారేజ్ అనే పేరు పెట్టారు. సో ఇది దేని మీద బిల్డ్ చేశారంటే గోదావరి రివర్. ఎక్కడంటే ధవళేశ్వరం దగ్గర గోదావరి రివర్ పైన బిల్డ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేశాకే గోదావరిని అగ్రికల్చర్ హబ్ గా తయారైంది. ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అయ్యాక. అంత ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ అనేది. ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంటే 1852లో. ఎప్పుడు మోడర్నైజ్ చేశారంటే 1970లో. ఏ రివర్ అక్రాస్ అంటే గోదావరి రివర్. ఈ పాయింట్ సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సో ఇవే ఉన్నది ఈరోజు సంబంధించి 6 టాపిక్స్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా జూలై 9th and 10th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో 11th and 12th కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. బాగా ప్రిపేర్ అవ్వండి. We will meet tomorrow. Thank you.